అనిల్ వినిపిస్తుందా? ఓకే ఓకే ఓకే. ఏంటి అనిల్ అసలు ఏం జరిగింది? అసలు ఊహించని వీడియో అది. బోరుగడ్డ అనిల్ ఆయన మాట్లాడడం కానీ లేకపోతే ఆయన దూకుడు కానీ అది వేరే రకంగా ఉండేది. ఇప్పుడు చూస్తే చాలా సౌమ్యంగా మీ వైఫ్తో కూర్చుని అక్కడ నిరసన వ్యక్తం చేయడం వెనుక ఇన్సైడ్ ఏంటి? ఇప్పుడు కష్టపడి పార్టీకి పనిచేసాము, ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు కోరుకుంది కూడా అదే, అలా మాట్లాడకూడదని జగన్ అన్న చెప్పారు కాబట్టి నేను అపాలజిస్ట్ చేశాను. మళ్ళీ చెప్తున్నా, ఒకటి రాజకీయాల్లో అనేది ఇవాళ ఉన్న పొద్దు రేపు ఉండదు. ఇవాళ ఉన్న శత్రువు రేపు ఉండడు, మిత్రుడు అవ్వచ్చు. అలాగా మిత్రులుగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులుగా మారారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో. అంటే నేను ఏం ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, ఇప్పుడు 9 నెలలు జైలు జీవితం వర్మజీ, 22 కేసులు, 3 రోజులు కుక్క అనుకుంటాడు కొట్టి 3rd డిగ్రీ. చెప్పారా అనిల్? అది జడ్జి ముందు చెప్పారా ఇలాగ మమ్మల్ని కుట్టారండి, 3rd డిగ్రీ చేశారని? చెప్పాను. ఇంట్లో పెట్టారు, ఇంటికి తీసుకెళ్లారు. ఆ జడ్జి గారు నేను ఏం చెప్పినా వినకుండా ఇలా అన్నారు, ఇలా చూపించారు. ఇట్లా అంటే ఏ స్థాయి వ్యక్తులు అప్పుడు మీ మీద చేయి చేసుకున్నారు? సిఐ కర్నూలు 3 టౌన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏం చేస్తాడు ఆయన? నువ్వు వీడియో తీసి పెట్టు అన్నారు. వీడియో తీసి పెట్టారు. బాబా నాకు చెప్పాడు, ఏమండి మేము చేయలేనిది కదా, మాకు పిల్లలు ఉన్నారని. ఖచ్చితంగా వీడియో కాల్లో ఒక ఉన్నతాధికారులే వీడియో కాల్ రికార్డ్ చేయమని పెట్టమని చెప్పారు. తప్పని పరిస్థితి. వాళ్ళు కూడా చాలా బాధపడతానే, ఒకటి అలా చేయడం తప్పు, చాలా మానవికంగా చేశారు. ప్లస్ ఇవన్నీ ఇంత బాధపడి నేను బయటకు వస్తే ఒక వీడియో క్రాంతి టీవీలో మాట్లాడతా, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు జైలుకి పోతే నేను కూడా సంతోషపడ్డా అన్నాడు ఒక పనికి మాలినాడు. వాడి పేరు కారుమూరి వెంకటరెడ్డి. వాడు చుట్టూరు రెడ్లు దళితుల్ని మారణ హోమం చేసిన కుటుంబాల్లో ఒక ప్రప్రథమైన కుటుంబం. చిన్నప్పటి నుంచే వాళ్ళకి దళితులు అంటే పడదు. దళితులు తిరిగిన వీధిలో కూడా వాళ్ళు తిరగరట. నిన్న ఎవరో చెప్తా ఉన్నారు, మా అమ్మ కూడా రెడ్డే కాదు. ఇప్పుడు ముఖ్య నాయకులు ఉండగా వెంకటరెడ్డి మీద అనిల్ టార్గెట్ ఏంటి? పిల్ల వచ్చే కదండి, తీసేయండి. అదే అంటున్నాను, మరి దాని గురించి అంటున్నాను నేను. తన ఏంటి టార్గెట్ అసలు? నేను 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టపడుతున్నా. అసలు ఎవరో కూడా మాకు తెలియదు. ఏంటి, నేను మా కజిన్ బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత దగ్గర మనుషులమే. మేము ఒకరోజు పార్టీకి పనిచేయాలని డిసైడ్ అయిపోయి మావాడు పార్టీలో జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. నాకు కుదరక నేను వేరే ప్రాజెక్ట్ లో ఉండి మళ్ళీ లండన్ పోయి బయట తిరిగి వచ్చిన తర్వాత, నేను లండన్ నుంచి దాని నాన్న చనిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత సంగతి చెప్తున్నాను నేను మీకు. నేను గగర్పర్ర విషయంలో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు, రామ్ విలాస్ పాస్వాన్, ఇంకా చాలా మంది ఎస్సీ కమిషన్ చైర్మన్స్ వీళ్ళందరూ కూడా రాజమండ్రి వచ్చారు. ఆ తర్వాత విజయవాడ వచ్చారు. రాజమండ్రి నుంచి విజయవాడ క్యారీ అయ్యే క్రమంలో రామదాస్ అత్వాలే గారు నేను కలవడం జరిగింది. కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆయన నా యాక్టివ్నెస్ చూసి, నా ఫాలోఅప్ చూసి ఒకసారి ఢిల్లీ వచ్చి కలు అన్నారు. వెళ్ళాను. డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్ అయిపోయాం. సరే, నేను రిపబ్లికన్ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేశాను. రిపబ్లికన్ పార్టీలో లేరా అనిల్? రాజీనామా చేశాను వర్మజీ. లేదు అంటున్నారు. నిన్న కూడా ఏదో నా డిబేట్ లోనే ఎవరో చూపిస్తున్నారు, ఇదిగో ఇది ఇంకా ఉన్నాడు, రాజీనామా చేయలేదని. కేఎస్ ప్రసాద్ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను ఆయన గురించి 1-2 సార్లు నేను ఆయన మీద కోపడిన మాట వాస్తవం. అండ్ ఫర్ అపాలజీస్ ప్రసాద్ అన్న, ఒక వెల్ నాలెడ్జ్ పర్సన్. ఆయన డిబేట్స్ నేను బాగా వింటాను, చూస్తాను. ఎందుకంటే జ్ఞానం కోసం. ఆయన మాట్లాడేది ప్రతిదీ పాయింటే. ఆయన తిట్టాడు చాలా సార్లు, ఆ బోరుగడ్డగాడు గీడిగడ్డగాడు అని కూడా అన్నాడు. సరే, పెద్దోడు పోనండి. సుమన్ టీవీ దగ్గర కనపడితే ఒకరోజు ఆలింగనం చేసుకుని, టైగర్ పెద్దోడా ఏం పెట్టుకోమని మనసులో. సరే అన్న, మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మంచి ప్రేమాప్యాయతలు కలిగిన వ్యక్తి. కానీ లైన్ దాటి మాట్లాడాడు నన్ను కూడా. నేను ఇప్పుడు వాటి గురించి మాట్లాడలే. కానీ రిపబ్లికన్ పార్టీలో నేను రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం. కేంద్ర మంత్రి దాన్ని ఇంతవరకు ఆమోదించాల.
నేను ఒక సర్క్యులర్ సంతకం పెట్టేసి ఇచ్చేసాను. అది 60 రోజులు ఎవరైనా సరే, ఒక 60 రోజులు ఎవరైనా సరే, వర్మాజీ, ఒక సార్ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోతే నేషనల్ పార్టీలో ఉన్న బైరస్ ఏదైనా కానీ నా స్వతహాగా నేను పార్టీని వేడుతున్నానని నేను ఒక సర్క్యులర్ నా అడ్వకేట్ తో తయారు చేయించి నేను సంతకం పెట్టి ఇవ్వాలి. నా విల్లింగ్నెస్ తో నా కుటుంబ సభ్యులు దాన్ని సాక్షి సంతకం ఉండాలి. నేను చేసి ఇచ్చాను సార్కి. ఇచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ లో నుంచి అది తీలేదు. ఇంకా నేను ప్రెసెంట్ కోర్ కమిటీ మెంబర్ నని, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్నానని, నేషనల్ పార్టీ అలయన్స్ లో ఒక కీ రోల్ ప్లే చేసిన వ్యక్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టుగా ఆ వెబ్సైట్ లో ఉంది. తీలా వాస్తవం. కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన మాట వాస్తవం. నాకు కూడా తెలియదు. రాత్రి ఆయన చెప్పిన తర్వాత నేను పొద్దున్న సార్ సెక్రటరీతో మాట్లాడినా, త్రిపాఠితో మాట్లాడి అది తీసేయండి బాబు అంటే, సార్ ఇంకా నాకు చెప్పలేదు, సార్ చెప్తే తీస్తా అన్నాడు. సరే, వాట్ ఎవర్. నేనేం చెప్తున్నానంటే, నేను 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్ గా ఉన్నా. ఎందుకు? నాకు నచ్చిన నాయకుడిగా, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఉంటారు. అది వేరే విషయం. నేను 9 నెలలు జైల్లో ఉండి చిత్రహింసలు అనుభవించి, నేను జైల్లో ఉన్నప్పుడు